నమస్తే అండి, నేను శ్రీరామ్. భాద్రపద మాసంలో భూలపక్షంలోకి వచ్చేసాం మనం అందరం కూడాను. మొన్నటి వరకు వినాయక చవితి, గణేష్ నవరాత్రులు మనం ముగించుకున్నాం. స్వామిని నిర్విఘ్నంగా స్వామిని నిమజ్జనం చేసుకున్నాం, గణేష్ని ఆశీస్సులు అందుకున్నాం. ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చే బహుళపక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనం మహాలయ పక్షాలు అంటున్నాం. ఈ మహాలయ పక్షాల్లో పితృదేవత ప్రీత్యర్థం మనము తర్పణాలు వదలడం కానివ్వండి, మనం పాడ్యం నుంచి మొదలుకొని మన 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 పితృదేవతలు ఏ తిథుల్లో వెళ్ళిపోయారో ఆయా తిథుల్లో వారికి సంబంధించిన తర్పణాలు వదలడము, అట్లాగే మన జ్ఞాతులకు కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళకి, గురువులకి, మనకు సహాయం చేసిన వాళ్ళకి, మన బంధువులకి అందరికీ కూడాను ఉన్నత లోకాలు కలిగించడానికి, వాళ్ళకు ఉన్నటువంటి దోషాలని నివృత్తి చేసుకోవడానికి, వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్ళడానికి మనం ఈ పితృపక్షంలో ఈ తర్పణాలు వదులుతున్నాం. అట్లాగే మనకు పితృదోషాల నుంచి మనం బయటపడి మన జీవితంలో సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ మహాలయ పక్షాలు నిర్వహించడం అనేది మనకు తప్పకుండా చేయాల్సినటువంటి కార్యక్రమం. ఈ మహాలయ పక్షాల్లో ముఖ్యంగా మొట్టమొదటగా బ్రహ్మదేవుడు బృహద్ధర్మ పురాణంలో పితృదేవత స్తుతి అంటూ ఒక స్తుతి చేశారు. ఆయనే స్వయంగా పితృదేవతని ఏ విధంగా మనం స్తుతించవచ్చో మనకు ఆయన చేసి చూపించారు. అటువంటి స్థుతిని ఇవాళ మనం అందరం కలిసి పాడుకోవడం, అలాగే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాటి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సకల జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి మాతాపితలైనటువంటి పార్వతీ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనం వారి ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకు వాక్కు అర్థము ఈ రెండు ఎట్లయితే కలిసి ఉంటాయో, పదము అర్థము ఎట్లయితే కలిసి ఉంటాయో, వాక్కుని అర్థం ఎట్లా అయితే అనుగమిస్తూ ఉంటుందో, అట్లా భర్తని అనుగమించేటువంటి భార్య, అట్లా ఒకళ్ళొకళ్ళు అనుగమించేటువంటి ఈ పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో వారు జగత్తుకి తల్లిదండ్రులే ఉన్నారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నాకు మన జన్మ కారణమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరికి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నమస్కరించుకుంటూ మనం ఈ పితృదేవతా స్థుతిలోకి వెళదాం. పితృదేవతా స్థుతి బృహద్ధర్మ పురాణంలో మనకు బ్రహ్మదేవుడు స్వయంగా చేసినటువంటి స్థుతి. ఆ స్థుతి నిత్యము పారాయణ చేసుకోవచ్చు. ముఖ్యంగా మహాలయ పక్షాల్లో ఈ 15 రోజుల్లో కూడా రోజు చదువుకోవడం అనేది చెప్పదగ్గ సూచన అందరికి కూడాను. మనం మహాలయ పక్షాలు మీరు తర్పణాలు వదిలే అవకాశం ఉన్నా లేకపోయినా కేవలం 5 నుంచి 8 నిమిషాల్లో మీరు పితృదేవతా స్థుతిని కంప్లీట్ చేసుకోవచ్చు. 6 శ్లోకాలు ఉంటాయి. చక్కగా చదువుకోవడం వల్ల మీ 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 ఇంట్లో వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, తాతయ్య నానమ్మలు కానీ ఎవరైతే వారి చిత్రపటాలు ఎదురుగా కూడా మీరు నిలబడి ఈ చదువుకున్నా కూడా మహాలయ పక్షాల్లో మీకు విశేషమైన పుణ్యం వస్తుంది. మనము ఆ స్తోత్రాన్ని మనం ముందుగా మొదలు పెట్టుకుందాం. మీకు ఈ స్తోత్రంలో ముఖ్యంగా మనము బ్రహ్మ స్వయంగా చెప్పారు. బ్రహ్మకి తండ్రి ఎవరండి? బ్రహ్మకి తండ్రి ఎవరు? ఈ స్తోత్రం మీరు పారాయణ చేస్తున్నప్పుడు సాక్షాత్తు మనం శ్రీమన్నారాయణమూర్తికే ఆయన ఉద్దేశించి పారాయణ చేస్తున్నట్టుగా బ్రహ్మదేవుడి స్తోత్రం చేస్తారు. ఇందులో ఏ పదం యొక్క అర్థం చూసినా కూడా సాక్షాత్తు నారాయణమూర్తికి మహావిష్ణువుకి అన్వయం చేసినట్టు ఉంటుంది ఈ స్తోత్రం కూడాను. బ్రహ్మ తను స్వయంగా మొదలు పెడుతున్నారు. బ్రహ్మోవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మని. ఎవరికి నమస్కారం చేస్తున్నాం? జన్మదాత్రే, మన జన్మకు కారణమైనటువంటి పితృదేవతలకు నమస్కారం చేస్తున్నాం. మన తల్లిదండ్రులకు, అట్లాగే అక్కడ ఊర్ధ్వలోకాల్లో ఉన్న పితృదేవతలకు నమస్కారం చేస్తున్నాం. వారికి నమస్కారం చేస్తూ సర్వదేవమయాయ చ. ఇక్కడ స్వామి స్తోత్రం చేస్తున్న వారు బ్రహ్మ ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? సాక్షాత్తు నారాయణమూర్తిని ఉద్దేశించి చేస్తున్నారు. తన పితృదేవటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆయన సర్వదేవ స్వరూపం, ఆయన సకల దేవతలు నారాయణ ఇందేకులు ఉన్నారు. అందువల్ల ఇక్కడ అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు మనం. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మని. ఎప్పుడు మనకు సుఖ సంతోషాలు కలిగించేటువంటి వాడు మన పట్ల ఎప్పుడు కూడాను మనకు
ప్రసన్నంగా ఉండేటువంటి ఆ మహానుభావుని మనం పితృదేవతని స్మరించుకుంటున్నాం, వారికి నమస్కారం చేసుకుంటూ మనం రెండవ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. అసలు తల్లిదండ్రులకి సేవ చేస్తే అన్ని యజ్ఞ యాగాదులు చేసిన సమస్త పుణ్యం వస్తుంది. మనకు వినాయక ఉత్పత్తిలో కూడా మనం చదువుకుంటాం. సో వినాయకుడికి పట్టాభిషేకం చేసే సమయంలో కూడాను మనం ఈ మధ్యనే కూడా కథ విని ఉన్నాం. తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి వినాయకుడు ముల్లోకాధిపత్యం గణాధిపత్యం సంపాదిస్తాడు పార్వతీ పరమేశ్వరుల దగ్గర. ఆయన నారాయణ మొత్తం నారద మహర్షి వచ్చి నారాయణ అంటూ జపం చేస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే చాలు నాయన ముమ్మారు నీకు భూమిని ముమ్మారు ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యకార్యం పూర్తవుతుందని చెప్తారు స్వామి. అట్లా ఏ పితృదేవతలు ఏ తల్లి తండ్రికి మనం సేవ చేసుకుంటే సర్వ యజ్ఞాలు చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుందో అటువంటి పితృదేవతలకు మనం నమస్కారం చేసుకుంటూ మనం మూడవ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. నమో సదా అసుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షిమినే సుఖాయ సుఖదాయ చ. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు సంతోషం మనకి ఎవరైతే మన పట్ల ఎప్పుడు సంతోషంగా ఎవరిని చూస్తే మనకు అత్యంత సత్తుల తల్లిదండ్రులకి ఎప్పుడు సంతోషం అండి. మనం చెప్తూ ఉంటాం, ఆ పిల్లల ముఖం చూడంగానే వీళ్ళ ముఖపద్మం వికసిస్తూ ఉంటుంది. వాళ్ళంటే ఇప్పుడు వినాయకుడిని చూడంగానే అమ్మవారి ముఖం వికసిస్తుంది. వినాయకుడి శంకర తోషిత బింబం అంటారు స్వామిని వినాయకుడిని. అట్లాగే అటువంటి మనకు సంతోషాన్ని మనం చూసి సంతోషపడేటువంటి ఆ పితృదేవతలు శివరూపాయం సాక్షాత్ పరమేశ్వర స్వరూపాలు. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని మనం స్మరించుకుంటూ సదాపరాధక్షిమినే సుఖాయ సుఖదాయ చ. మన తప్పుల్ని ఎప్పుడు ఎటువంటి తప్పులు చేసినా కూడాను మనల్ని క్షమిస్తూ మనల్ని కడుపులో పెట్టుకుంటే వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే వారి తల్లిదండ్రులు మాత్రమే. మనం ఎంత అపరాధమైనా చేయనివ్వండి, అది వారి పట్ల చేసిన అపరాధం కానివ్వండి, మనం కోపంలో వారిని నింద చేసిన తెలిసి తెలియక ఈ మధ్య పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద చేయి చేసుకోవడం కూడా చేస్తున్నారు. పసిపిల్లల దగ్గర నుంచి కూడా చేయి చేసుకోవడం చేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలో తెలియని వైఖరితో కొంత అజ్ఞానంతోనూ కొంత మనం చెప్పకపోవడం వలన పిల్లలు కూడా అట్లా చేస్తూ ఉంటారు. అటువంటి తెలిసి తెలియక దోషాలు కూడా ఇటువంటి పితృదేవత స్తుతి చేయడం వల్ల మనం ఆ దోషాల నుంచి బయటపడి మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. మనం 4వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మాయావపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. ఇక్కడ జంతువునాం నరజన్మ దుర్లభమని, ఇటువంటి అత్యంత దుర్లభమైనటువంటి మానవ జన్మకి ఎవరు కారణమవుతున్నారంటే మనకు పితృదేవతలు కారణమవుతారు, మన తల్లిదండ్రులు కారణమవుతున్నారు. మనం ఏ శరీరం అయితే మనం ఇక్కడ ఈ శ్లోకంలో మనకు అత్యంత గూఢార్థం కూడా బ్రహ్మదేవుడు ఉపదేశిస్తున్నాడు. ఎందుకు వచ్చిందయ్యా నీకు ఈ శరీరం అంటే సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. మనకు జన్మ వచ్చింది భోగభాగ్యాన్ని అనుభవించడానికి కాదు, సంతోషాన్ని కూడబెట్టుకోవడానికి కాదు, తప్పులు చేయడానికి కాదు, కర్మలు పెంచుకోవడానికి కాదు. ధర్మార్థే సంభావనీయం ధర్మార్థే, ధర్మ పాలన కోసం ధర్మాచరణం కోసమే ఈ జన్మ వచ్చింది అన్న సత్యాన్ని మనకు గుర్తు చేస్తూ అటువంటి ధర్మాచరణలో మనం ఉండడానికి మనకి దేహాన్ని అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటూ ఈ పితృదేవతా స్థుతి మీ తల్లిదండ్రులు సశరీరుగా ఉన్నట్లయితే వారికి ఎదురుగా కూర్చొని పారాయణ చేయడం వల్ల కూడా ఈ మహాలయ పక్షాల్లో అత్యంత సులభంగా పితృదేవత అనుగ్రహం కలిగి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలిగి మీకు మీ పనులు అన్ని కూడా అనుకూల పడతాయి, మీ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. మనం 5వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. తీర్థస్నాన తపోహోమ జపాదీయస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః. ఎటువంటి తీర్థ స్నానాల్లో మీరు స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో, ఎటువంటి జపాలు చేస్తే దానాలు చేస్తే అటువంటి పుణ్యం వస్తుందో, అటువంటి కేవలం పితృదేవత స్మరణ చేయడం చేత ఈ వాళ్ళెవరు గురువు, తండ్రిని ఏమంటాం మనం గురుస్థానం అంటే తల్లిదండ్రులు మనకు ప్రథమ గురువులు. అటువంటి గురువులకే గురువు వాళ్ళు
ఫస్ట్ మనకు తర్వాత గురువులు ఎప్పుడు వస్తున్నారు? తల్లి తండ్రి జన్మనిచ్చిన తర్వాత మనం ఒక గురువు దగ్గర విద్యాభ్యాసానికి వెళితే అక్కడి నుంచి మనకు గురు సాంప్రదాయం మొదలవుతుంది. కానీ మన మొట్టమొదటి గురువు తల్లి అయితే, రెండవ గురువు తండ్రి అయితే, ఇటువంటి మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి తండ్రి, మనకు సంస్కారం ఇచ్చినటువంటి తల్లి, వీళ్ళిద్దరూ కూడా మనకు గురు సమానమై మనల్ని రక్షిస్తూ ఉంటారు. వీరు నేర్పిన సంస్కారములే మనకు జీవితకాలం పాటు రక్షణ ఇస్తూ ఉంటాయి. అటువంటి గురుతుల్యులైన తల్లిదండ్రులకు, ఆ పితృదేవతలకు నమస్కారం చేసుకుంటూ ఆఖరిదైనటువంటి 6వ శ్లోకానికి వెళ్ళిపోతున్నాం మనం. యస్య ప్రణామస్తవనాత్ కోటీశ పితృతర్పణం అశ్వమేధ శతైతుల్యం తస్మై పిత్రే నమో నమః. ఎవరికి నమస్కారం చేయడం చేత అశ్వమేధ 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుందో అటువంటి పితృదేవతలకు మనం నమస్కారం చేసుకుంటే ఈ మహాలయ పక్షాల్లో అనేక రకమైన పితృదోషాలు, ఇవాళ వివాహాలు అవడం లేదు, వివాహాలు సరైన సమయానికి అవడం లేదు, ఎంత వయసు వచ్చినా కూడా పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, పెళ్ళైన తర్వాత సంతానాలు కలగడం లేదు, ఇటువంటి దోషాలన్నీ కూడా మనకు ఎక్కి వచ్చిన సంతానం, చేతికి వచ్చిన కొడుకు అకాల మరణం పొందడం, ఇటువంటి జరగకూడటువంటి దోషాలన్నీ కూడా, పాపాలన్నీ కూడా మన జీవితంలో జరిగినప్పుడు అటువంటి దోషాల నివారణార్థం పితృదోష నివారణ అయితే ఇటువంటి సమస్యలన్నీ కూడా మన దూరం అయిపోయి మన బిడ్డలు కూడాను ఆయురారోగ్యాలతో సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించగలుగుతారు. ఇవి ఆఖరిగా మనం ఫలశ్రుతులు ఒక్కసారి చదువుకొని, ఇదం స్తోత్రం పితృపుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదినమే సాక్షాత్ పితురలే స్థితోపి న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్తోతి పితరం సుతః సర్భవం ప్రవిద్యమైన ప్రాయస్మితం సుఖీ భవేత్ పితృగీతికా కలే నిత్యం సర్వకర్మాణ్యధార్హతి. ఇది ఎప్పుడెప్పుడు చేయాలో ఫలస్థితిలో బ్రహ్మదేవుడే మనకు ఉపదేశిస్తున్నాడు. ప్రతిరోజు చేసుకోవచ్చు పితృదేవత అనుగ్రహం. అట్లాగే స్వజన్మ దివసే, మన జన్మదినం రోజు ముఖ్యంగా తల్లిదండ్రుల ముందు నిల్చొని, వారు గతించిన వారైతే వారి చిత్రపటాల ముందు నిల్చుకుని పితృదేవత స్తోత్రం చేయవచ్చు. ఈ మధ్య ఆబ్దికాలు పెట్టలేకపోతున్నాం, తద్దినాలు చేయలేకపోతున్నాం, ఏ కారణం చేతనే కానివ్వండి, మనం నిజంగా బిజినెస్ పరంగానో ఉద్యోగ పరంగానో మనము వ్యస్తులై ఉన్నాం కాబట్టి చేయలేకపోతున్నాం. కానీ అదే సమయంలో కేవలం ఒక 10 నిమిషాలు మీ తల్లిదండ్రి యొక్క ఆబ్దికం రోజు మీరు పితృదేవత స్తుతి చేస్తూ వారి చిత్రపటం ముందు నిల్చుని ఈ స్తుతి చేసినా కూడా మీకు సమాంతరమైన పుణ్యం కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. మీరు ఆబ్దికాలు పెట్టడం అనేది అనివార్యమైన విషయం. ఏ కారణం చేతైనా మీరు చేయలేని పక్షంలో ఇది కూడా చేసుకోండి. మీరు ఆబ్దికం పెట్టిన పక్షంలో కూడాను పితృదేవత స్తుతి చేసుకోవడం వల్ల కూడా మీకు మరింతమైన పుణ్యం లభిస్తోంది. ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తా, పితృశ్రాద్ధ దినోపివా, మీరు ప్రతిరోజు పితృశ్రాద్ధ దినాలు పెట్టేటువంటి సమయంలోను, అలాగే మీకు స్వజన్మ దివసే ఈ 3 రోజుల్లో చేయడం వల్ల మీరు అపర కర్మలు ఏవైతే మీరు సరిగ్గా చేయకపోయినా, ఆబ్దికాలు పెట్టకపోయినా అవన్నీ కూడాను పితృదేవతలు శాంతించి మీ తప్పులు క్షమించి మీకు రావాల్సినటువంటి ఉన్నతిని కలుగజేయాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పి ముగిచేస్తాను నేను. మీకు ఏ దేవతైనా మీరు మీకు ఒక వరం కావాలి, కోరిక కావాలని కోరుకున్నప్పుడు ముందుగా ఇద్దరి అనుగ్రహం లేకుండా అయితే మీకు వారు మీ కోరికను తీర్చే అవకాశం లేదనమాట. ఒకటి కులదేవత, మీకు ఇలవేల్పు, ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో వీరు నిత్యారాధన చేస్తున్నారా లేదా, ఇంటికి సంబంధించిన సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు లేదా, ఇలవేల్పు అనుగ్రహం లేకుండా మీ కోరిక నెరవేరదు. అట్లాగే పితృదేవత అనుగ్రహం, మీరు ఎవరైతే ఏ దేవత అయితే మీరు మీ దగ్గరికి వెళ్ళి మీ కోరిక విన్నవించుకుంటే ఆ దేవత కూడా మీకు వరం ఇచ్చే ముందు మీ ఇలవేల్పుని అలాగే పితృదేవతని సంప్రదించి మీకు వరాన్ని ఇస్తారు. మీరు ఈ 2 విషయాల్లో ముఖ్యంగా పితృదేవతల్ని కూడా సంప్రదించినప్పుడు మీరు పితృదేవతలకు సంబంధించినటువంటి మహాలయ పక్షాల్లో తర్పణాలు విడవడం, మహాలయ పక్షాలు నిర్వహించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమస్త పితృదోషాల నుంచి మీరు బయటపడి మీ సంతానం అత్యంత పురోగతిలో వెడుతుంది. మీకు కూడా మీరు మీ జీవితంలో కూడా అత్యంత ఉన్నతిని సాధించగలుగుతారు. ఈ పితృదేవత స్తుతిని బ్రహ్మదేవుడు చేసి మనందరికీ, బ్రహ్మదేవుడు ఎవరండి? మనందరికీ తండ్రి ఆయన. నారదుడు మనకు సోదర సమానుడు. బ్రహ్మదేవుడు
నారదుడు మానసపుత్రుడైతే ఆయన చేత సృష్టించబడ్డే మనమందరం కూడా ఆయన సమానమే. తన బిడ్డలందరూ కూడా తరించాలి, తన బిడ్డలకు ఎటువంటి పితృదోషాలు ఉండకూడదు అని చెప్పి సంకల్పించిన వాడైనటువంటి బ్రహ్మదేవుడు సాక్షాత్తు తన తండ్రి అయినటువంటి నారాయణమూర్తి, ఆయన నారాయణ గర్భకమల నుంచి వచ్చిన వాడు స్వామి. తన తండ్రిని స్తుతిస్తూ పితృదేవత స్తుతి చేస్తూ మనందరినీ కూడా మనకు మార్గోపదేశం చేశాడు. ఈ మహాలయ పక్షాల్లో ఈ వీడియో చూసి ఈ పితృదేవత స్తుతిని మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు దొరుకుతుంది. మీకు మీ గతించినటువంటి మీ తల్లిదండ్రులు ఎదురుగా ఈ పారాయణ చేయండి. మీరు మహాలయ పక్షాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు బ్రాహ్మణి పిలిపించి ఇంట్లో మహాలయ పక్షాలు పెట్టించుకోండి. మీ అందరికీ అత్యంత ఉన్నతి కలగాలని చెప్పేసి భగవంతుని ఆ నారాయణమూర్తిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.